గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫస్ట్ ఎడిషన్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వివిధ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తల సమాహారానికి స్వాగతం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఈనాడు మెయిన్ ఎడిషన్ తెలంగాణ ఎడిషన్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి గీత దాటొద్దు, సమస్యలుంటే పార్టీకి చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు, కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వీటి నేపథ్యంలో షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఇవి కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా గీత దాటొద్దు, పార్టీ మాటే శిరోధార్యం అని చెప్పి ముఖ్యమంత్రి ఉద్ఘాటన. బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదు, సమస్యలుంటే పార్టీకి చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. స్థానిక ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం, పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి సీఎం నిన్న మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగినటువంటి మీటింగ్లో దిశానిర్దేశం చేశారు. బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి, రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు ఇందులో పాల్గొన్నారు. అలాగే ఇక తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి చూసుకున్నప్పుడు 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు రాబోతున్నాయి. గతంలో జరిగినటువంటి 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం అంతా కూడా ముగిసింది. మార్కుల ఆధారంగా 1.2 నిష్పత్తిలో 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీఎస్పీఎస్సీ తుది కసరత్ అనేది చేస్తోంది. ఇది రాజకీయాలు ప్లస్ వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించి. ఇక ప్రతిపక్షం చేస్తున్నటువంటిది వీసీల నియామక నిబంధనల మార్పు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం, ఆ ప్రతిపాదనని ఉపసంహరించుకోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి కేటీఆర్ వినతి. మరి గత 10 ఏళ్లలో ఏ విధంగా నియమించారు, ఎవరిని ఏ అర్హతతో నియమించారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని ప్రశ్నిస్తోంది. మీరు 10 ఏళ్లలో చేయనటువంటి పని మేము చేస్తూ ఉంటే దాన్ని అభినందించాల్సింది పోయి రాజకీయంగా ఇందులో కూడా వేలు పెట్టి మేము ఉన్నామని చెప్పి చూసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది. ఇక కేటీఆర్ ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు. కేసులు వీటి వెనకాల తిరుగుతూ ఇంకొక పక్కన మొత్తం మంత్రుల్ని వాళ్ళని కూడా కలవడం జరుగుతోంది. ఇక నిన్న జరిగినటువంటి మీటింగ్లో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఇంకొక పాయింట్, కులగణన, వర్గీకరణ మీద భారీ బహిరంగ సభలు నిర్వహించాలి, ఈ రెండింటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో రేవంత్, భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ భేటీ. ఢిల్లీకి కూడా వెళ్ళి ఈ కులగణన అంశం మీద కూడా చెప్పడం అనేది జరిగింది. ఇక ఏకపక్ష నిర్ణయాలు సరికాదు అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిన్న బహిరంగంగానే మాట్లాడారని తెలుస్తోంది. పార్టీలోనే అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోమన్నారు. అది ఎలా తీసుకుంటారు ఏంటనేది చూద్దాం. నిర్ణయాలు ఇక్కడ తీసుకున్నా అప్రూవ్ అయ్యేది కూడా అధిష్టానం ఢిల్లీలోనే కాబట్టి ఇక్కడ ఎవరు మాట్లాడినా పెద్దంత విలువ ఉండకపోవచ్చు. అది కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి వ్యవహారమే దాదాపు 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో. ఇక కూరలు పండడం లేదు, అనూహ్య వాతావరణ మార్పుల ప్రభావం, పంట నష్టాలు, తగ్గుతున్న దిగుబడులు, ఉద్యాన శాస్త్రవేత్తల అధ్యయన నివేదిక. ఏ జిల్లాల్లో ఈ ప్రభావం ఉంది అనేది ఒక్కసారి ముందు మనం చూస్తే జోగులాంబ గద్వాల జిల్లా అత్యంత ప్రభావితం అవుతోంది. అలాగే ఆదిలాబాద్, నాగర్ కర్నూలు, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి, జనగామ, కరీంనగర్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల. ఏం చెప్పాలి, ఇంకా మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా ఇదే పరిస్థితి ఉంది. కూరగాయలు పండడం లేదు అంటే రైతులది తప్ప అనాలా? రైతులది తప్ప అనడానికి కూడా లేదు. ఒక శాస్త్రీయ పద్ధతిలో రూపొందించినటువంటి వంగడాలు అంటే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. అంటే ఉన్నదంతా ఒకేసారి పిండేసుకుందాం భూమి సారాన్ని అనుకుంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. దానికి వాతావరణ మార్పులు కారణం అని చెప్పి అంటున్నప్పటికీ కూడా, మార్పుల ప్రభావం అంటున్నప్పటికీ కూడా ఆ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది ఎవరు? మనమే కదా. అత్యధిక లెవెల్లో పురుగు మందులు వాడుతున్నాం. కొత్త వంగడాలు సృష్టించినవి మంచివైతే ఓకే, లేదు దిగుబడి నాకు ఇమ్మీడియట్గా కావాలి అంటూ దాన్ని హైబ్రిడ్ లెవెల్లో తీసుకెళ్ళిపోయి ఉన్న సారాన్నంతా పీల్చి పిప్పి చేసేస్తుంటే పంటలు మాత్రం ఎక్కడి నుంచి పండుతాయి? మనకి పండవు. సో ఖచ్చితంగా అటు రైతాంగం కానీ ఇటు అధికారులు ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో కలిసి దీనికి ఒక ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకోవాలి. లేదంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేస్తున్నారు, దీన్ని దేశ స్థాయిలో పూర్తిగా విస్తృతపరచండి. దానికి రైతులకు కావాల్సిన సబ్సిడీలు ఇవ్వాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితేనే మళ్ళీ పంట పండుతుంది. లేదు అంటే మన గొంతు కడుపు కూడా ఎండుతాయి. ఇది దానికి సంబంధించినటువంటి వార్త. ఇక గోదావరిని మింగిన గన్నీలు, 13 ఏళ్లుగా మగ్గుతున్న 5.31 లక్షల సంచులు, లక్షల్లో రాబడి కోల్పోతున్న ఎనుమాముల మార్కెట్. సో ఓ వివాదానికి కారణమవుతోందంటున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్దదైన వరంగల్లోని ఎనుమాముల మార్కెట్ లక్షల్లో ఆదాయం కోల్పోతోంది.
ఈ గన్ని బ్యాగుల్లో మార్కెట్కి పత్తి తీసుకొస్తే ఒక దాంట్లో 25 చొప్పున వాళ్ళకి చెల్లించాలి అంటూ రైతు సంఘాలు డిమాండ్ చేయడం, 16 ఇవ్వాలని అధికారులు చెప్పారు. సో ఈ గన్నీ బ్యాగుల ద్వారా వీళ్ళు తీసుకురావడం, మరి దీనికి ప్రభుత్వం కూడా మరి ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. లక్షల్లో మార్కెట్ అయితే వాల్యూ కోల్పోతోంది. ఇక అమెరికా నుంచి అక్రమ వలసదారులను పంపేందుకు ప్రత్యేక విమానాలు అని చెప్పి ట్రంప్కి సంబంధించినటువంటి ఒక మంచి కార్టూన్ వేశారు. ఎస్, ఇది ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి వార్తను మనం చూసుకున్నట్లయితే అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆశలని దోచుకున్నారు, ఏజెంట్ల నమ్మక ద్రోహం, జీవితమంతా దాచుకున్న డబ్బు హుష్కాకి, అప్పులతో మరింత అగాధంలోకి, అమెరికా నుంచి వచ్చిన వారి దీనగాథలివి. అహ్మదాబాద్లో మొత్తం 104 మందినో 204 మందినో డ్రాప్ చేయడం అనేది జరిగింది. అమృత్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి వాళ్ళు అటు గుజరాత్ కూడా వెళ్ళడం జరిగింది. ట్రంప్ చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులు, అది ఏ దేశం వాళ్ళైనప్పటికీ కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి. ఇక మన వాళ్ళు అంటారా, విదేశీ మోజు, అక్కడికి వెళ్తే డాలర్లలో సంపాదించుకోవచ్చు అనేటువంటి దాంతో అర్హత ఉన్నా లేకపోయినా ఏజెంట్లని నమ్మి లక్షల్లో వాళ్ళకి ముట్ట చెప్పి అక్కడికి వెళ్తే ఇంకే ఉందిలే, ఒక ఏడాది 2 ఏళ్ళు పని చేసుకుంటే డాలర్లు వచ్చేస్తాయి, ఇంటికి వచ్చేసుకోవచ్చు అనేటువంటి ఒక, అది అత్యాశ అనుకోవాలా లేదంటే అవసరం అనుకోవాలా? అఫ్కోర్స్ అవసరంతో అత్యాశ అనేది వస్తుంది. అది తప్పుడు దారులు తొక్కేందుకు ఖచ్చితంగా ఇందులో ఇది ఎవరిది తప్పు అనేది చెప్పడానికి కూడా లేదు. బట్ చివరికి మోసపోయేది, నిండా మునిగిపోయేది ఎవరంటే ఇగో ఇలాంటి అక్రమంగా వెళ్ళినటువంటి వలసదారులే. వాళ్ళకి అదే పేరు పెట్టారు అక్కడ. ఇక దీనికి సంబంధించి ఇది జాతీయ భద్రతకి ముఖ్యం అంటూ డిపోర్టేషన్ మీద అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది. అండ్ అక్రమ వలసదారులకు సంఖ్యళ్ళ, లోక్సభలో భగ్గుమన్న విపక్ష ఎంపీలు, అమెరికాతో మాట్లాడతామన్న కేంద్రం. మరి ఆస్ట్రేలియాలో మనం చదువుతున్న మన విద్యార్థులు ఎవరైతే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారో, ఉద్యోగాలు పక్కన పెట్టండి, చదువుకుంటున్నారో వాళ్ళ కాళ్ళకి ఆ ట్యాగులు వేసి ఆ రోజు ఎంత నీచంగా చూశారు అన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారు ఈ సో కాల్డ్ రాజకీయ నాయకులు? అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి? అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దాదాపు దశాబ్ద కాలం క్రితం. సమాధానం చెప్పగలుగుతారా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఓవరాల్గా రాజకీయ నాయకులు వాళ్ళకి వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం తప్పితే చేసేది ఏం లేదు. కానీ చివరాఖరికి వచ్చేసరికి మన సామాన్యులమే ఇక్కడ బలైపోయేది. ఇది ఈనాడు తెలంగాణ మెయిన్ ఎడిషన్. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లు చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ బంగ్లాదేశ్లో హింస, సేమ్ ఈ అమెరికాకి సంబంధించే. అండ్ బంగబంధు మ్యూజియానికి నిప్పుబెట్టారు. షేక్ హసీనా నివాసంలో వస్తువులను ధ్వంసం చేశారు నిరసనకారులు. కొట్టుకుని చావడం తప్పితే ఏమీ లేదు. ఇక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ రాయితీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి అత్యధికంగా ప్రోత్సాహం, పెట్టుబడి రాయితీ 35% నుంచి 40% పెంచారు. 50 కోట్ల నీరు చెట్టు పెండింగ్ల బకాయిలు చెల్లించారు. మొత్తం 6,78,345 కోట్ల పెట్టుబడులు ఈ 8 నెలల కాలంలో వచ్చాయని చెప్తున్నారు. అందులో 4,28,705 మందికి ఉపాధి కల్పించే ఒప్పందాలకి మంత్రిమండలి ఆమోదం కూడా ఇవ్వడం జరిగింది. ఇక మంత్రులకి సంబంధించి మొత్తం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గానికి సంబంధించి దస్త్రాలు ఎవరైతే పరిశీలించి వాటిని క్లియర్ చేస్తున్నారో ముఖ్యమంత్రితో సహా ర్యాంకింగ్లు అనేది ఇవ్వడం జరిగింది. ర్యాంకింగ్లో అగ్రస్థానంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు. అట్టడుగున వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ఈ దస్త్రాల పరిష్కారంలో మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల్లో 6వ స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, 10వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆఖరికి ముఖ్యమంత్రి ప్లస్ ఉప ముఖ్యమంత్రి కూడా 6 మరియు 10వ స్థానాల్లో ఉన్నారు. ఇలా వరుసగా అందరికీ ర్యాంకులు ఇచ్చుకుంటూ వెళ్తే దస్త్రాలని పరిష్కరించేటువంటి కార్యక్రమంలో ఇక వేగం పెంచాలి అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు నెంబర్ 1 ర్యాంకులోకి వెళ్ళాలి అనేది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల ఆకాంక్ష. ఇక మదనపల్లి దస్త్రాల దహనం కేసులో వేళ్లన్నీ పెద్దిరెడ్డి వైపే. వైకాపా హయాంలో డీ పట్టా, ఫ్రీహోల్డ్ భూముల అక్రమ క్రమబద్ధీకరణ, కాదేది కబ్జాకు అనర్హం అని చెప్పి రాజకీయ నాయకులకి ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనాల్సినటువంటి అవసరం లేదు. అధికారంలో ఎవరుంటే వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించి ఆరోపణలు చేయడం దాంట్లో ఉన్నటువంటివి. అఫ్కోర్స్ కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయనుకోండి. సో పెద్దిరెడ్డి వైపే ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇటీవల కాలంలో చూస్తున్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా నా తప్పేం లేదన్నట్టు మాట్లాడారు. కావాలంటే ఎంక్వైరీ వేసుకోండి అన్నారు. ఆ ఎంక్వైరీ కూడా నడుస్తోంది. ఇక ఇందులో ఉన్నటువంటి అధికారులు ఎవరు ఏంటి అనేది చూసుకున్నప్పుడు మాధవరెడ్డి, గౌతమ్ తేజ్, ముని తుకారాం, మురళి ఈ దందాలు బయటపడకుండా రెవెన్యూ కార్యాలయానికి నిప్పుబెట్టారు. కుట్రదారుల పెద్దిరెడ్డి పిఏ ముని తుకారాం, అనుచరుడు మాధవరెడ్డి. సీనియర్ అసిస్టెంట్గా గౌతమ్ తేజ్ను పురుకొల్పింది కూడా వాళ్ళే అని చెప్పి, అంటే అధికారులని హస్తగతం చేసుకొని
మొత్తం అన్నీ ఇక్కడ దోచుకుపోయినవి డీ పట్టా భూములు, అది ప్రజలు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేట్ భూములు కావచ్చు, ఏవైనా సరే కన్ను పడిందా కబ్జానే అన్నటువంటి విధంగా రాజకీయ నాయకుల దందా సాగుతుంటుంది. ఆ కబ్జాదారులు రాజకీయ నాయకులనే అక్కర్లేదు, ఎవరైనా సరే కబ్జాదారుల దందా ఇలాగే ఉంటుంది. దాని మీద చర్యలు, కఠినమైన శిక్షలు పడకపోతే రోజువారీ వార్తలు మనకి ఇలాగే ఉంటాయి చదవడానికి. ఇక విద్యార్థి వీసాలపై ట్రంప్ ఆంక్షల ప్రభావం ఉండదు, అమెరికా నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఈటీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ శర్మ వెల్లడి. సో ఏదో ఒక మంచి న్యూస్ అయితే చెప్పారు ఈయన. విద్యార్థి వీసాల మీద ట్రంప్ ఆంక్షలు ఏవి పనిచేయవు, చదువుకోవడానికి హ్యాపీగా వెళ్ళొచ్చు, దానికి లోబడి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఉద్యోగం చేసుకోవచ్చు. అది పార్ట్ టైం కావచ్చు, ఇంకోటి కావచ్చు, యూనివర్సిటీ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. అది కాకుండా నేను వెళ్ళిపోయాను కదా పక్కన పెట్రోల్ బంకులోనో ఇంకో దాంట్లోనో నేను వెళ్ళి పని చేసేసుకుంటా, డబ్బులు సంపాదించేసుకుంటానంటే ఇక ముందు చెల్లదు. మీకు అలా ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్కడ ఉన్నటువంటి కన్సల్టెంట్లు ఎవరైనా సరే ప్రయత్నాలు చేసి మిమ్మల్ని అప్రోచ్ అయినా కూడా మిమ్మల్ని ఇద్దరిని కూడా ముందు లోపలేస్తారు. తర్వాత అక్రమ వలసదారులు అన్న స్టాంప్ వేసి చదువుకోవడానికి కూడా లేకుండా చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఇక ఇందాక చూసాం కదా, ఆశలని దోచుకున్నారు తెలంగాణ ఎడిషన్లో, ద సేమ్ థింగ్. ఇక తలసేమియా చిన్నారుల బాధ చూసి చలించిపోయిన వారిని ఆదుకునేందుకు ఈ నెల 15 మ్యూజికల్ నైట్ చంద్రబాబు 5 లక్షలతో 5 టికెట్లు కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వర్. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక ప్రత్యేకమైనటువంటి మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారుల కోసం, వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రకటన. ఇక ఏఐఏఎస్ అధికారులను పంపండి మహాప్రభో, డిప్యుటేషన్పై ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పదే వినతులు. అధికారుల కొరత ఉందని 2 సార్లు లేఖలు రాసిన సీఎం, అయినా స్పందించిన కేంద్రం. 239 మంది ఉన్నతాధికారులు అవసరం ఉన్నారు, ఉన్నది కేవలం 191 మందే. అంటే ఐఏఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది అంటే ఇక్కడ అధికారులు లేక కాదు, అవినీతి అధికారులు బాగా ఎక్కువగా ఉన్నారు. కేసుల్లో మగ్గిపోయినటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. గతంలో 5 ఏళ్లలో చేసినటువంటి అక్రమాలలో పాలు పంచుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని అందరినీ కూడా కూర్చోబెట్టినప్పుడు పని లేకపోతే పాపం మిగతా వాళ్ళ మీద పడుతుందిగా. అందుకని చెప్పి కొత్త వాళ్ళని పంపండి, మాకు ఈ చెత్త అవసరం లేదని చెప్తుంటే కేంద్రం నుంచి ఇంకా సరైనటువంటి సమాధానం రావట్లేదు. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏమైనా కొత్తగా తెచ్చుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇది ఈనాడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే ఇక్కడ కూడా 10,000 కోట్లు ఏజెంట్ల పాలు. ఇందాక మనం చూసాం, ఆశలు చిదిమేశారు అని చెప్పి. అమెరికా ఎవరైతే వెళ్ళారో అది భారతీయులందరూ, తెలుగు వాళ్ళు కావచ్చు, మొత్తం అందరూ ఎవరైనా సరే ఇచ్చి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తం పోగొట్టుకున్నది అక్షరాల 10,000 కోట్ల రూపాయలు. మొత్తం అడ్డదారుల్లో వెళ్ళినటువంటి వాళ్ళు 18,000 మంది వెళ్ళారు. ఒక్కొక్కళ్ళు సగటున 50 లక్షల వరకు ఏజెంట్లకు సమర్పించుకోవడం జరిగింది. 50 లక్షల రూపాయలు. అదే 50 లక్షల రూపాయలు భారతదేశంలో అది అప్పు చేశారా, ఆస్తులు అమ్ముకున్నారా, ఏదైనా కానివ్వండి, 50 లక్షలు ఓ 25 లక్షలు పోస్ట్ ఆఫీస్ స్కీమ్లోనో ఇతరత్ర స్కీముల్లో 25 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్గా పడేస్తే వచ్చే వడ్డీతోటి ప్రశాంతంగా ఆ పూటకి హ్యాపీగా వండుకుని తినొచ్చు. ఈ 25 లక్షల్లో 10 లక్షలు పెట్టు బిజినెస్ చేసుకోవచ్చు, ఇంకో 5 లక్షలు రొటేషన్కి ఇచ్చుకోవచ్చు. ఈ రకమైన ఆలోచనలు ఎవరు వీళ్ళకి ఇవ్వలేదేం పాప. అమెరికా వెళ్ళి 50 లక్షలని అర్జెంటుగా 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు చేసుకుందామన్న ఒక చిన్నపాటి అత్యాశ. గ్రీన్ కార్డ్ వచ్చేస్తే ఏముంది ఇక్కడ భారతదేశంలో బతకడానికి, అక్కడికి వెళ్ళిపోదాం అనేటువంటి ఒక అత్యాశ. దీంతో ఈరోజు ఏమైంది, ఉన్నది పాయే, పెద్ద సామెతలండి అదే. ఇక తర్వాత ఈ అక్రమ వలసదారులకు సంబంధించి ఈ లోక్సభలో ఏదైతే రచ్చ జరుగుతుందో దానికి కేంద్ర మంత్రి జయశంకర్ ఇచ్చినటువంటి ఆన్సర్ కూడా ఇక్కడ వచ్చింది మనకి. అలాగే అక్రమ వలసదారుల తరలింపు అనేది కొత్తదేమీ కాదు. 16 ఏళ్లలో అక్షరాల 15,756 మందిని వెనక్కి పంపించారు. మోడీ ట్రంప్ మిత్రులే కదా, మన వాళ్ళకి సంఖ్యలు ఇవ్వాలా అంటూ ప్రియాంక గాంధీ. సేమ్ ఇందాక నేను అడిగినటువంటిదే, ఆస్ట్రేలియాలో మన వాళ్ళకి ఆ ట్యాగ్ లేలా. వలసదారుల భద్రతకి కొత్త చట్టం పరిశీలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. డెఫినెట్ కాదు, బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, మిగతా దగ్గర నుంచి కావచ్చు, మనకి సంబంధించి రావాల్సినటువంటి ఎవరైతే వస్తున్నారో ఈ వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి మనం చూసినప్పుడు క్లియర్గా దీనికి ఒక కొత్త చట్టం అనేది కావాలి అనేది చాలా స్పష్టంగా మనం చూసుకోవాల్సినటువంటి అంశం. ఇక స్టీరింగ్ ఒకరికి, సిగ్నల్ మరొకరికి. ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎండీగా ద్వారకా తిరుమలరావు, పీటీడీ కమిషనర్గా కాంతిలాల్కి పూర్తి బాధ్యతలు. ఆపరేషన్స్ అడ్మినిస్ట్రేషన్ విధులు వేర్వేరుగా ఇద్దరికి. గందరగోళ పరిస్థితిపై అధికారులు సిబ్బందులు చర్చ. ఎవరో ఒకళ్ళే ఉండాలి, ఒకళ్ళు కాకుండా ఇద్దరికి ఇవ్వడం అనేది జరుగుతోంది. సో ఏం చేస్తాం. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి ఆంధ్రజ్యోతిలో బనకచర్ల ఇది ఇచ్చారు. మధ్యాహ్న భోజనం తృణధాన్యాలు
పోలీసులకు ముందుకు విచారణకి ఆర్జీవి, ఒంగోలులో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు. ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటిది. అలాగే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్లు ఇవి కూడా వచ్చాయి. సాగుకి ఆయన ఏం చెప్పారో, క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉండాలి అని చెప్పి. సరే, దాన్ని ఎలా తర్వాత చూస్తాం అనుకోండి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటిది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఫస్ట్ ఎడిషన్లో, అనంతరం మిగతా పేపర్లో ఉన్నటువంటి విషయాలు చూద్దాం. ఇట్స్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఇంకొక 2 ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ. ప్రధానంగా వినూత్నంగా పరీక్ష పే చర్చ, అంటే సోషల్ మీడియాలో మనం వింటూ ఉంటాం చాయ్ పే చర్చ అని చెప్పి. అప్పుడు గతంలో ఎలక్షన్స్ క్యాంపెయిన్లకు సంబంధించి ఈ ప్రధానమంత్రి స్పెసిఫిక్గా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, మన్ కీ బాత్ అని. అలాగే చాయ్ పే చర్చ అనేది కూడా చాలా ఫేమస్ అయింది. అలాగా ఇక్కడ పరీక్ష పే చర్చ అంటే ఏ పరీక్ష మీద చర్చ పెడతారని తెలియదు. దీంట్లో విశిష్ట అతిథులు పాల్గొనబోతున్నారట. స్పోర్ట్స్ ఉమెన్ మేరీ కామ్, బాక్సర్, అలాగే సద్గురు జగ్గి వాసుదేవ్, యోగా గురు ఆయన, ఇక నటీమణి దీపికా పదుకోన్. ఈ నెల 10వ తేదీన డీడీలో ప్రసారం అవుతుందట. మరి ఏ పరీక్ష పే చర్చ అనేది జరుగుతుంది అనేది 10వ తేదీ దాకా మనం వేచి చూడాల్సిందే. సో ఇది 3వ ప్రోగ్రామ్ అనుకోవాలి. అంటే మోడీ 3.0లో ఇది ఒక కొత్త రకమైన ప్రోగ్రామ్ అనుకోవచ్చు. చాయ్ పే చర్చ అయిపోయింది ఫస్ట్ టర్మ్లో. సెకండ్ టర్మ్కి వచ్చేసరికి మన్ కీ బాత్ అయింది. మొన్న మధ్యన చూసుకున్నాం, చాలా 100 ఎపిసోడ్స్ అయినా పూర్తి చేసుకుంది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా పరీక్ష పే చర్చ. పరీక్ష ఎవరికి? ప్రజలకా లేదంటే ప్రధాని నరేంద్ర మోడీకా అనేది ఆ 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. అప్పుడు చూద్దాం అది. అండ్ ఎక్సైజ్ లెక్క తప్పిన ఆంధ్రప్రదేశ్లో మార్జిన్ విషయంలో తొందరపాటు, ఇష్యూ ప్రైస్ అంచనాల్లో మెలుకుంది. లైసెన్సీల ఆందోళనతో దిద్దుబాటు చర్యలు. 14% మార్జిన్కి క్యాబినెట్ ఆమోదం. అంటే ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళకి 14% ఇవ్వాలి అనేది క్యాబినెట్ ఆమోదించింది. ఇది ఒకటి. అలాగే సాగుకి 9 గంటల ఉచిత విద్యుత్తు అమలుకు కట్టబడి ఉన్నాం. సీజీఎంపై ఛార్జ్షీట్ బదిలీ వేటు వేసాం. ఎస్పీడీఎస్ఎల్ ఉన్నతాధికారుల ఆమోదం లేకుండా వేళలు మార్చినందుకే సీఎండీ సంతోష వెల్లడి. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన. ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ తోటి 9 గంటల ఉచిత విద్యుత్కి కట్టుబడి ఉన్నాం అంటూ మరొకసారి అధికారులు స్పష్టం చేశారు. ఇక ప్రలోభాలకు భయపడు, కాంప్రమైజ్ అయితే మన గౌరవం ఏమైంది, సాయిరెడ్డికైనా ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే ఉండాలి రాజకీయాల్లో. క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ ఇవన్నీ మనం చూసినవే. ఇక క్యాబినెట్ భేటీలో నిన్న కీలక నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో ఈనాడులో మనం చూసినటువంటి దానికి ఇక్కడ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇచ్చారు. తల్లికి వందనం, జూలైకి డిఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి. మేలు రైతు ఖాతాల అన్నదాత సుఖీభావ, విద్యుత్ ఛార్జీలు తగ్గించడంపై దృష్టి. రెవెన్యూ సంస్థల మీద ఆర్డీఓకి అప్పీల్ అధికారం ఉంది. నీరు చెట్టు పెండింగ్ 900 కోట్లకు మోక్షం వచ్చింది. హాస్టళ్లు మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం. మొత్తం 6,78,345 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బీసీలకే మళ్ళీ అగ్రతాంబూలం. నామినేటెడ్ వాళ్ళలో 34% కోట. మంత్రులకి ర్యాంకులు. లోకేష్కి 8వ ర్యాంక్ వచ్చింది. ముఖ్యమంత్రికి 6వ స్థానం, ఉప ముఖ్యమంత్రికి 10వ స్థానం. ఇది ఉన్నటువంటిది. ఇక తెలంగాణ చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్ పడవకి చిల్లు పడితే అందరం మునుగుతాం. సో అందరూ జాగ్రత్తగా మాట్లాడండి, ఐక్యంగా ఉండాలి అని చెప్పి ప్రాస జస్ట్ మారిందంతే. పాయింట్ అయితే ఒకటే. ఇక ఇక్కడ కూడా సేమ్ 10,000 కోట్ల ఏజెంట్ల పాలు ఏదైతే వలసదారులకు సంబంధించి మోసపోయారు అనుకున్నామో దానికి సంబంధించినటువంటిది మెయిన్ ఎడిషన్. అలాగే బీసీలు బడ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు మించి ప్రాధాన్యం. పంచాయతీ ఎంపీటీసీల 33, జెడ్పీటీసీల 38.4, ఎస్టీ తండాలు పెసా గ్రామాలు తీసేస్తే ఇంకా ఎక్కువ. గత పంచాయతీ ఎన్నికల్లో 41.5% విజయం. కొన్ని జిల్లాల్లో 40%, మరికొన్ని చోట్ల 50% పైగా. 42% అమలైతే మరింత పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం. నామినేటెడ్ పదవుల్లో బీసీలకి 34% ఏపీ నిర్ణయం. తెలంగాణ దాంట్లో కూడా ఏపీకి సంబంధించి అంటే ఓవరాల్గా బీసీలకి సంబంధించి ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించడం అనేది జరిగింది. షోకాజ్ నోటీస్ తీన్మార్ మల్లన్నకి ఏదైతే నిన్న మాట్లాడారో బీసీ కులగణన నివేదిక మీద. అలాగే నిన్న ఒక వీడియో చూసా, సినిమా ఇండస్ట్రీలో హీరోలు అంటే ఎవరు అని చెప్పి పేర్లు వరుసగా రాసుకుంటూ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళందరి దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు రాసుకొని వాళ్ళ సామాజిక వర్గం వీళ్ళు మాత్రమేనా అంటూ కేవలం ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి దాని మీద కూడా అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక కేంద్ర మంత్రిని కలిసినటువంటి కేటీఆర్ ఫిరాయింపుల ఎమ్మెల్యే మీద వేటు తప్పదు అంటూ, అలాగే ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారట. ఏడాది అయిపోయిన వెంటనే ఉప ఎన్నికలు వచ్చేసేయాలి, మళ్ళీ ప్రజల జేబులోంచి ఇంకో 5,000 కోట్లు ఎంతో ఎన్నికల సంఘం ఖర్చు చేసేసి మళ్ళీ ఎన్నికలు పెట్టేస్తే మళ్ళీ ఎవరో అధికారంలోకి వస్తారు, మళ్ళీ ఏదో బంధో ఇంకోటి పథకం ఇచ్చేస్తారు, మళ్ళీ మన జేబులు గుల్ల తప్పితే ఏమీ లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అండ్ ఇక జూన్ 1వ తేదీన ఎడ్ సెట్, 11న పీఈ సెట్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి. ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వెరీ ఆల్ ద బెస్ట్.
అండ్ నాగయ్య మరణం ప్రభుత్వ హత్యే, మాజీ మంత్రి హరీష్ రావు 25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్, ఇందిరమ్మ ఇల్లు రాదలేని బాధతో నాగయ్య ఆత్మహత్య. ఏ అర్హత ప్రాతిపదిక మీద ఇళ్ళు ఇస్తున్నారో ఏ ప్రభుత్వం వారైనా సరే ప్రాపర్గా చెప్పాలి. అది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఆర్ రేపొద్దున్న నా ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన అర్హత ఏమిటి, ఎవరికి ఇస్తున్నామని చెప్పాలి. వచ్చిందనో రాలేదనో, వచ్చిందని సంతోషంతో గుండెపోటు వచ్చి మరణించిన వాళ్ళు ఉన్నారు, మరి అది కూడా ప్రభుత్వ హత్య అవుతుందా? ఇప్పుడు రాలేదు అని ఆత్మహత్య చేసేసుకున్నారు, ఎందుకు రాలేదనేది ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా, ఓటు వేసినందుకైనా. అది చేసుకోకపోతే ఇవన్నీ కూడా ఇక ప్రభుత్వ ఖాతాలోకే వేసుకుంటూ వెళ్ళిపోతే అధికార ప్రతిపక్షాలంటూ ఏవి ఉండవు, కేవలం రాజకీయ పక్షం మాత్రం మిగులుతుంది, ప్రజాపక్షం అనేది ఇంకా ముందు మిగలదు. ఇది తెలంగాణ ఎడిషన్. ఇక మోస్ట్ అవైటెడ్ సాక్షి పత్రికను కనుక మనం చూసుకున్నట్లయితే, స్కాముల కోసం సంపద సేల్, ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే, జేబులు నింపుకోవడానికే బాబు దృష్టిలో సంపద సృష్టి, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టే, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టే 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. ఎస్, 2,73,000 కోట్ల రూపాయలు అక్షరాల డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ ద్వారా బటన్ నొక్కి ప్రజలకి డబ్బులు ఇచ్చారు. రోడ్లు వేయడం మర్చారు, మౌలిక సదుపాయాల కల్పన మరిచారు, అభివృద్ధి అనేది మరిచారు, ఉపాధి మరిచారు, ఉద్యోగ అవకాశాలు మరిచారు. మరి ఇన్ని మరిచిపోయి బటన్ మాత్రమే నొక్కాను అని ఇంకా అదే మూస ధోరణిలో ఉంటే ఇది రాజకీయం చేయడమా అధ్యక్ష అని అడుగుతున్నారు విశ్లేషకులు. దానికి ఏం చెప్తారు అంటే, ఆయన మాట్లాడినటువంటి మాటల్లో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి శ్రీకారం అని ఇంకా ఇదే తప్పుడు ప్రచారం ఎవరిని మభ్యపెట్టడం కోసం. కేవలం 6 అప్రూవల్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే 3 మాత్రమే వచ్చాయి, అందులో 1 పూర్తయింది, 2 ఇంకా పునాదుల దశలోనే కన్స్ట్రక్షన్ ఉండింది అనేది ఏడాది క్రితం చెప్పుకున్నటువంటి వార్త. కావాలంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఎవరైనా సరే దానికి చర్చకు సిద్ధం, విత్ రికార్డ్స్, ఆన్ రికార్డ్. కానీ ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా అదేదో జరిగిపోయిందని అభిపెట్టడం ఎందుకు అనేది తెలియనటువంటిది. ఎస్, ఫిషింగ్ హార్బర్లకి 4 పోర్ట్లకి సంబంధించి గత 10 ఏళ్లలో ఉన్నటువంటి వివరాలతోటి ఏకీభవించవచ్చు. శంకుస్థాపనలు ఎవరు చేసినప్పటికీ కూడా ఫిగర్ అయితే అలాగే ఉంది, అందులో ఎటువంటిది లేదు. తర్వాత ప్రైవేటుకి కట్టబెడుతూ జేబులు నింపుకుంటే చంద్రబాబు సంపద సృష్టించినట్టు. అసలు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకి కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇవ్వలేదు. ఎవరు జేబులు నింపుకున్నారు? అప్పుడు ప్రచారంతో నింపుకున్నది ఎవరు? ఓట్ల కోసం. లేదు ఇప్పుడు తీసుకురావాలి అన్నటువంటి దాంట్లో ఉన్నప్పుడు అసలు వస్తాయో తెలియదు. 17 ఎక్కడొచ్చింది అప్రూవల్స్ కూడా మనకి తెలియదు. ఇక ఇసుక మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి సమకూర్చిన సంపద నేను సృష్టించినట్ట, పారదర్శకంగా. ఎవరన్నా నవ్వుతారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడుతున్నారంటే. ఇసుక మద్యం, ప్రభుత్వం మద్యం అమ్మింది. ఆ ప్రభుత్వం మద్యం అమ్మిన దాంట్లో ఏ డిస్టిలరీలకి ఏ విధంగా ఇచ్చారు, డీటెయిల్డ్ రిపోర్ట్, ఎంతమంది చనిపోయారు కల్తీ మద్యం ద్వారా, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, త్వరలో తెలుస్తాయి కదా. ప్రభుత్వం దాని మీద సిట్ కూడా వేసింది కొత్తగా. అన్నీ తెలుస్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ కవరింగ్, ఎందుకు ప్రజల్లోకి ఇప్పుడు నిజంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎందుకు పథకాలు రాలేదని నిజంగానే ప్రశ్నించవచ్చు, తప్పే లేదు. ఎందుకు ఇంత లేట్ అవుతోంది ప్రశ్నించవచ్చు. అంతేగాని మిగతా వాటి దగ్గరికి వెళ్ళి ఇంకా అదే మూసలో ఉండి అదే రాజకీయం చేస్తా అంటే, అందుకే కదా విజయసాయి రెడ్డి కూడా బయటకు వచ్చేసారంటే క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ అన్న దాంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు 4 ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు తప్పు అనిపించలేదా? లేదు అంతకుముందు 23 మందిని తీసుకున్నారు అన్నప్పుడు ఈ రాజకీయ నాయకులతోటి ఇదే వచ్చింది. అధికారం ఉంటే వాళ్ళ అవసరాల కోసం ఏదైనా చేస్తారు, అందులో డౌట్ లేదు. రాజకీయ నాయకులు, రాజకీయవేత్తలు కాదు, అలాంటి వాళ్ళ తరం వేరది. సో ఇక 9 నెలల్లో 1,45,00,000 కోట్ల రికార్డు అప్పులు చేసిన చంద్రబాబు ఆర్థిక విధ్వంసం సృష్టించినట్ల. నిజంగా సంపద సృష్టించింది ఎవరు? ఆర్థిక విధ్వంసకారుడు ఎవరు? ఇదే మొత్తం. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటే బాబు రావాలి జాబు రావాలన్నటువంటి స్లోగన్ వాళ్ళు ఇచ్చారు కదా, దానికి బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఎటు వెళ్ళినా ఇదే మాట వినిపిస్తుందిట. సూపర్ 6తో మొత్తం 143 హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు, ఇంకా ఏమీ అవ్వట్లేదు. ఎవరు చొక్కాలు పట్టుకోవాలి? బటన్ నొక్కితే కమిషన్లు రావు, అందుకే బాబు బటన్ నొక్కట్లేదు. ప్రజాస్వామ్యం కుని, 1 సీటు ఉన్న టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి అరాచకం కాదా? మొత్తం అంతా కూడా ఆయనకి సంబంధించి గతంలో ఉన్నటువంటి పథకాలు వీటి మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేశారు. తర్వాత టెక్నాలజికల్ ఇష్యూ ఒకటి, ఇనుములో హృదయం మొలిచింది అని
మనుషుల్లా వ్యవహరించే గుణం ఇక రోబోల సొంతం. అంటే మేబీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గేమ్ చేంజర్గా తీసుకొని హ్యూమనాయిడ్ రోబోట్లను కూడా తయారు చేస్తున్నట్టున్నారు. అనుకోకుండా జరిగే ఘటనల మీద సమయానుకూల స్పందన ఉంటుందని, ఏదైనా అడ్డొస్తే తప్పుకుని వెళ్లేలా శిక్షణ, 2 కోట్ల గంటల వీడియోల ద్వారా తర్ఫీదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త అంకం ప్రారంభమైంది. చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ కోరిక మీదకు మోదీ నో, కూటమిని బాబు నడిపించేందుకు ప్రధాని అంగీకరించలేదు. రాజ్యసభలో మాజీ ప్రధాని దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు. అంటే ఇది ఎందులోనూ మరి కవర్ అవ్వలేదు. ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు చేశారట. ఎప్పుడు ఇది ఎన్డీఏ చైర్మన్ కోరిక, ఆయన ఎప్పుడు అడిగారో, ఈయన ఎప్పుడు చెప్పారో, ఒకవేళ ఇదే వాస్తవం అయితే మన కూటమి పెద్దలే బయటికి చెప్పుకోవాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీకి కూటమి ఫస్ట్, మోడీ ధ్వజం రాజ్యసభలో. కాంట్రాక్టర్లకి దన్నుగా, ఒక్కరికి ఎక్కువ విలువైన పనుల అప్పగింత, ఇందుకు అనుగుణంగా అర్హత నిబంధనలు సడలింపు, 1,00,000 కోట్ల పనులకు అర్హులు కరవు, అందుకే ప్రీ క్వాలిఫైడ్ ఫార్ములాలో మార్పులు, కేబినెట్ని నిలబడించిన మంత్రి పార్థసారథి. నీరు చెట్టు కింద 50.56 కోట్ల చెల్లింపు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పారిశ్రామికవేత్తల రాయితీలు, పోలవరం నిర్వాసులకు కొత్తగా మళ్ళీ టెండర్లు, రిజిస్ట్రేషన్లకు అడ్వాన్స్ స్లాట్ బుకింగ్, డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ విధానం. భవ్యంగా టెండర్ 104, 108 నిర్వహణ కాంట్రాక్టును అస్మదీయ సంస్థకు కట్టబెట్టేలా ప్రభుత్వం స్కెచ్. నిర్వహణ టెండర్ నిబంధనలో మతలబు 2,000 కోట్ల కాంట్రాక్టు వార్షిక టర్నోవర్, 100 కోట్లుంటే చాలుట, అంచనా వ్యయంలో కనీసం 30% టర్నోవర్ ఉండాలని సివిసి మార్గదర్శకాలు. తామనుకున్న సంస్థ బిడ్ మాత్రమే అర్హత సాధించేలా నిబంధనలు, ఒకే బిడ్ దాఖలైన ఆమోదించేలా వెలుసుబాటు. అట్లీస్ట్ టెండర్లన్నా ఉన్నాయి కనీసం, అందులో ఏ మతలబు ఉన్న గతంలో టెండర్లు కూడా లేవంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కౌంటర్లు. ఏం చెప్తాం, ఎవరుంటే మా వాళ్లే, అస్మదీయులే, ఎవరైనా తర్వాత మాకు తసమదీయులే, ఈ టైప్లోనే ఉండింది. ఇది సాక్షి వార్త. వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది కూటమి పెద్దలే తెలుసుకోవాలి. 2027లో చంద్రయాన్ 4, 2026లో సముద్రయాన్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. మొన్న ఇస్రో 100వ ప్రయోగాన్ని మనం చూసాం కదా, దానికి తగ్గట్టుగా ఇది సాక్షిలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్ 1 minute వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ది పాయింట్, ట్రూ పాయింట్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ ఎడిషన్లో సేమ్, తెలంగాణ పాలిటిక్స్ @ఢిల్లీ. అంటే కేటీఆర్ అక్కడికి వెళ్ళారు, ఈ కేసులకు సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ కేసులను ఫాలోఅప్ చేస్తున్నారు, మినిస్టర్ని కలుస్తున్నారు అనేది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి అక్కడ మంత్రులతో సమావేశం అయ్యారు, అలాగే పెద్దలతో సమావేశం అయ్యి కలిసి మనం మాట్లాడుకోవాలి, బయటపడద్దు అన్నటువంటి విషయం. దాని మీద కాంగ్రెస్ ప్లాన్స్ రెబల్స్ బాండ్, ఎవరైతే అసమ్మతిదారులు ఉన్నారో, అసమ్మతి వర్గం, అసమ్మతి వెళ్ళబుచ్చుతున్నారో అందరికీ వార్నింగ్ ఇచ్చింది, జాగ్రత్తగా మాట్లాడాలి అనేది దీంట్లో కూడా ఇచ్చారు ప్రధానంగా. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చూస్తే, వాట్ ఈస్ దిస్ ర్యాంకింగ్ నాన్ సెన్స్, మొత్తం ఎవరెవరికి ఏ ర్యాంకింగ్ వచ్చిందనేది చూసాం. అలాగే దెందులూరు హ్యావింగ్ ఎనీ టైమ్ లిక్కర్ అండర్ ఎమ్మెల్యే సార్. దెందులూరులో చింతమనేని ప్రభాకర్కి మళ్ళీ ఏమన్నా సెగ మొదలవుతోందా? అలాగే ట్రస్టింగ్ చంద్రబాబు ఈజ్ లైక్ పుట్టింగ్ యువర్ హెడ్ ఇన్ టు ద టైగర్స్ మౌత్, పులి నోట్లో తలపెట్టడమే అనేటువంటి సామెతతోటి జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ని. ఏపీ క్యాబినెట్ అప్రూవ్స్ 34% రిజర్వేషన్ ఫర్ బీసీస్ ఇన్ నామినేటెడ్ పోస్ట్స్. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హెడ్లైన్స్. ఓవరాల్గా ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రముఖ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ వివరాలు. ఇది బీఆర్కే న్యూస్ అందించినటువంటి ఫస్ట్ ఎడిషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. మరోసారి మళ్ళీ కలుద్దాం. తెలుగోడి సత్తా.